తర్వాత 2 T69 అనుకుంటున్నా మేడం. ఆ 269 అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది 260 మీదే చెప్పారు ఆయన నెంబర్ 68 69. అది కాదు, 272 వరకు అయింది. 273 నుంచి ఓకే. ఓకే. స్టార్ట్ చేస్తావా? నేను మర్చిపోయాను, మేము మొదలు పెట్టేస్తాం అంటే వెతకడానికి అయితే. హలో, ఓం శ్రీ గురుభ్యో నమః. 11 నవంబర్ 2023 శనివారం. ఈరోజు లక్ష్మి గారు రమణ భాషణములు అనే గ్రంథంలోని 272వ ప్రశ్న చదువుతారు. కొంచెం వేగం వచ్చిస్తూ ఉండు. ఓకే. నేను చూసుకుంటున్నాను అనమాట, ఎక్కడుంది అని. చార్జింగ్ అయితే తగ్గిపోయింది, అందుకని మళ్ళీ చార్జింగ్. అయితే సయ్యద్ అన్న ఆయన అడిగారు, మీరు 5 హింసలో అరుణాచలం అడ్రస్ చేశారు కదా, మీరు అద్వైతం కదా, మీరు అలాంటప్పుడు భగవంతుని వేరేగా ఎలాగ తెలుసుకున్నారు అంటే, భక్తుడు, భగవంతుడు, హింస ఇవన్నీ ఆత్మతత్వమే అన్నారు మహర్షి. అప్పుడు ఆయన అడుగుతున్నారు, కానీ మీరు భగవంతుడిని అరుణాచల హిల్ని భగవంతుడిగా చెప్పారు. యూ కెన్ ఐడెంటిఫై ద సెల్ఫ్ విత్ ద బాడీ. మీరేమో నేను శరీరాన్ని అని అనుకోవచ్చు. షుడ్ నాట్ ద డివోటీ ఐడెంటిఫై ద సెల్ఫ్ విత్ అరుణాచల? భక్తుడు మీరేమో బాడీని నేను అనుకోవచ్చు, కానీ భక్తుడు అరుణాచలాన్ని భగవంతుడు అని అనుకోకూడదా అని అడిగారు ఆయన. అంటే ఇఫ్ అరుణాచల బి ద సెల్ఫ్, వై షుడ్ ఇట్ బి స్పెషల్లీ పిక్డ్ అవుట్? సయ్యద్ గారు అడిగారు, ఒకవేళ అరుణాచలే ఆత్మతత్వం అయితే స్పెషల్ గా దాన్ని ఎన్నో ఇతర కొండల్లోంచి దాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి? గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. వై డు యూ స్పెసిఫై హిమ్ యాజ్ అరుణాచల? అతన్నే మీరు అరుణాచలంగా ఎందుకు చెప్పారు? అలహాబాద్ నుంచి ఈ ప్లేస్ కి మీది ఏది అట్రాక్ట్ చేసింది? వాట్ హ్యాస్ అట్రాక్టెడ్ ఆల్ దీస్ పీపుల్ అరౌండ్? చుట్టూ ఉన్న ప్రజల్ని ఏది అట్రాక్ట్ చేసింది? శ్రీ భగవాన్ మహర్షి అని. హౌ వాజ్ ఐ అట్రాక్టెడ్ హియర్? నేను ఎలా అట్రాక్ట్ అయ్యాను? బై అరుణాచలం వల్ల. ద పవర్ కెనాట్ బి డినైడ్. ఇక్కడ ఉన్న శక్తిని మాత్రం కాదనలేము. అగైన్ అరుణాచల విత్ ఇన్ అండ్ నాట్ వితౌట్. ఈ అరుణాచల కూడా లోపలే ఉన్నాడు కానీ బయట లేదు. ద సెల్ఫ్ ఈజ్ అరుణాచల. అరుణాచలమే సెల్ఫ్ అయి ఉంది అంటే బాగానే అడుగుతున్నారు సయ్యద్ అన్న ఆయన. సెవరల్ టర్మ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద హోలీ బుక్స్. ఏంటంటే ఎన్నో పదాలు వాడబడ్డాయి ఈ పవిత్రమైన పుస్తకాల్లో. ఆత్మ అని, పరమాత్మ అని, పర అని. వాట్ ఈస్ ద గ్రెడేషన్ ఇన్ దెమ్? వాటి యొక్క ఈ గ్రెడేషన్ ఏంటి అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అలాగే. మహర్షి అన్నారు, అవన్నీ ఒకే దాన్ని చెప్పే పదాలే, కానీ అవన్నీ డిఫరెంట్ వ్యక్తులు డిఫరెంట్ గా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ యొక్క అభివృద్ధిని బట్టి. అయితే ఎందుకు అన్ని పదాలు ఒకే విషయం మీద వాడుతున్నారు? అది ఆ పరిస్థితులను బట్టి. అవన్నీ కూడా ఆత్మతత్వాన్ని. పర అంటేనే అంటే సాపేక్షం కానిది అని, అది పోలికల అతీతమైనది. దట్ ఈస్ టు సే ద అబ్సల్యూట్, పరమమైనది అని అర్థం. షుడ్ ఐ రైట్ చెస్ట్ ఇన్ ఆర్డర్ టు మెడిటేట్ ఆన్ ద హార్ట్? అంటే నేను రైట్ చెస్ట్ మీద, హార్ట్ మీద మెడిటేట్ చేయాలంటే చెస్ట్ మీద మెడిటేట్ చేయించిన. హార్ట్ ఈజ్ నాట్ ఫిజికల్, భౌతికమైన హార్ట్ ఏం కాదు. మెడిటేషన్ అన్నది రైట్ ఆర్ ద లెఫ్ట్. మెడిటేషన్ సెల్ఫ్ మీద ఉండాలి. ప్రతి వ్యక్తికి తెలుసు ఐయామ్, నేనున్నానని. నేనెవరు? ఇట్ విల్ బి నైదర్ విత్ ఇన్, అది లోపల గాని బయట గాని లేదు. నైదర్ ఆన్ ద రైట్ నార్ ఆన్ ద లెఫ్ట్, కుడి చేతి వైపు కానీ ఎడం చేతి వైపు కానీ లేదు. ఐయామ్, దట్ ఈస్ ఆల్. నేనున్నాను అన్నది రైట్. హార్ట్ అన్నది ఒక సెంటర్, అందులోంచి ప్రతిదీ స్ప్రింగ్ అవుతోంది. మీరు ప్రపంచాన్ని చూస్తున్నారు, శరీరాన్ని కూడాను. ఇట్ ఈస్ సెట్. అందుకని ఒక సెంటర్ వీటన్నిటికీ ఉందని దాన్నే హృదయం అంటున్నాం. మీరు ఎప్పుడైతే హృదయంలో ఉన్నారో, హార్ట్ అనేది మీకు తెలుస్తుంది అది సెంటర్ కానే కాదు, అదేమో నీ పరిధి కాదని. దేర్ ఈస్ నథింగ్ ఎల్స్, ఏదీ లేదు. హూ సెంటర్ కుడ్ ఇట్ బి? ఎవర్ సెంటర్ అది? May I take it that the self and the non-self are like substance and its shadow?
సెల్ఫ్ నాన్ సెల్ఫ్ నేను పదార్థము దాని యొక్క నీడగా నేను పరిగణించొచ్చా అని ఆయన అడిగారు. సబ్స్టెన్స్ షాడో ఇవి కూడా ఎవరైతే వాటిని చూస్తున్నారో మిస్టేక్ అవుతున్నారో సబ్స్టెన్స్ ని, అంటే ఫర్ ద వన్ హూ సీస్ ఓన్లీ ద షాడో అండ్ మిస్టేక్స్ ఇట్ ఫర్ ద సబ్స్టెన్స్, అంటే నీడని చూసి అదే పదార్థం అనుకున్న వాళ్ళకి అండ్ సీస్ ఇట్ షాడో ఆల్సో, షాడోను కూడా చూస్తారు. కానీ అక్కడ సబ్స్టెన్స్ అనేది కానీ షాడో అనేది కానీ లేనే లేదు. ఎవరైతే ఎరుకతో సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి ఇన్ని లేవు. అప్పుడు బుద్ధ ఆయన్ని అడిగినప్పుడు ఈగో ఎక్కడ అంటే ఈగో ఎక్కడ, దేర్ ఈస్ ద ఈగో, ఇఫ్ దేర్ ఈస్ అంటే ఈగో ఉన్నదా అని అడిగితే ఆయన సైలెంట్ గా అయిపోయారు. అలాగే ఈగో లేదా అన్న సైలెంట్ అయ్యారు. భగవంతుడు ఉన్నాడా అంటే ఆయన సైలెంట్ గా ఉన్నాడు. భగవంతుడు లేడా అంటే ఆయన సైలెంట్ గా ఉన్నాడు. సైలెన్స్ అనేది ఆయన ఆన్సర్ ఫర్ అన్నిటికీ. మహాయాన హీనయాన స్కూల్స్ అవేంటంటే తప్పుగా వర్ణించేయి ఆయన సైలెన్స్ ని. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఆయన ఒక భగవంతుడిని నమ్మని వాడు అని. ఒకవేళ ఆయనే అలాంటి వాడైతే ఆయన ఎందుకని నిర్వాణ కోసం, జనన మరణాల కోసం మాట్లాడాడు? కర్మ కోసం అంటే పునర్జన్మ ధర్మం కోసం ఎందుకు మాట్లాడతాడు? ఆయన్ని ఇంటర్ప్రిట్ చేసిన వాళ్ళు తప్పుగా ఉన్నారు. అవునా అని అడిగితే యు ఆర్ రైట్ అన్నారు మహర్షి. మీరు చెప్పింది రైటే అని చెప్పారు. అంటే వాళ్ళని ఆయన్ని అలా అర్థం చేసుకున్న వాళ్ళు, ఆయన భగవంతుడు లేడంటారు, నిరీశ్వరుడు అని చెప్పిన వాళ్ళది తప్పు. అది అక్కడితో ఆ 273 అయిపోయింది. తర్వాతది 274 ముస్లిం ప్రొఫెసరు అడిగారనమాట, వైష్ణవిజం అన్నది అద్వైతిజం తోటి రికన్సైల్ చేస్తాము, కెన్ బి రికన్సైల్డ్ అని. ఏ విధంగా రికన్సైల్ అంటే దాన్ని ఏ విధంగా మనం అండ్ సరి చూస్తాం. అప్పుడు వైష్ణవైట్స్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు వైష్ణవాద్వైతిన్స్ అంటే వైష్ణవ అద్వైతిన్స్ అని చెప్పుకుంటారు. ఇది కూడా అద్వైతమే. ఎలా అయితే ఇండివిజువల్ బాడీ, వ్యక్తి యొక్క శరీరం ఆత్మని కలిగి ఉందో, ఈగో అండ్ ద గ్రాస్ బాడీ అంటే స్థూల శరీరం, ఈగో, అహము ఇలాంటివన్నీ కలిగి ఉన్నట్టుగా భగవంతుడు పరమాత్మ ద వరల్డ్ అండ్ ద ఇండివిజువల్స్ ప్రపంచము వ్యక్తులతోటి ఉన్నాడు. డస్ నాట్ భక్తి ఇంప్లై డ్యుయాలిటీ? భక్తిలో ద్వైతం లేదా? స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్యభిధీయతే అంటే తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే భక్తి అని చెప్తున్నారు. భక్తి అండ్ సెల్ఫ్ ఎంక్వైరీ ఆర్ వన్ అండ్ ద సేమ్. అది అసలైన భక్తి అంటే ఇది. అంటే భక్తిను తన ఆత్మవిచారణ రెండు ఒకటే. అద్వైతిన్స్ యొక్క ఆత్మ అన్నది భక్తుల యొక్క భగవంతుడు అంటే రెండు ఒకటే అంటున్నారు. అయితే ఒక ఆధ్యాత్మికమైన హైరార్కీ అన్నది ఉందా అంటే సహజంగా మొదటి నుంచి ఒరిజినల్ గా ఉన్నటువంటి సిద్ధాంతీకరించిన వాళ్ళు మతాల్ని వాచింగ్ ద స్పిరిచువల్ వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్స్, మానవాళి యొక్క అభివృద్ధిని చూస్తూ ఈజ్ దేర్ ఏ స్పిరిచువల్ హైరార్కీ అంటే వీళ్ళ తర్వాత వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళు, అలా వంశపారంపర్యంగా అలా వచ్చేటటువంటి హైరార్కీ ఏదైనా ఒరిజినల్ గా ఎవరైతే మతపరమైన వాటిని స్థాపించారో ఈ స్పిరిచువల్ వెల్ఫేర్, మానవాళి యొక్క స్పిరిచువల్ వెల్ఫేర్ ని చూస్తూ దృష్టిలో పెట్టుకుని ఉన్నదా అని. లెట్ దెమ్ బి ఆర్ లెట్ దెమ్ నాట్ బి, ఉండనిండి ఉండకపోనిండి, అది ఒక అంటే సర్మైజ్ ఎట్ ద బెస్ట్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ సర్మైజ్ ఎట్ ద బెస్ట్ అంటే ఇది ఒక రకమైనటువంటి సర్మైజ్ అంటే కరెక్ట్ థియరీనా? గెస్ ఒక్కసారి నాకు ఇది ఎప్పుడు చూసినట్లేదు. సర్మైజ్ ఎట్ ద బెస్ట్ అంటే అలా ఊహిస్తున్నారనమాట అంతే. సపోజ్ దట్ సంథింగ్ ఈస్ ట్రూ వితౌట్ హ్యావింగ్ ఎవిడెన్స్ టు కన్ఫర్మ్ ఇట్ అని అంతే. అంటే దానికి ఏ ప్రూఫ్ లేకుండా ఊహించడం అనమాట, అది నిజమని అనుకోవడం. అంటే అలాగా అంటే దానికి ఆధారాలు లేకుండా అది నమ్ముతున్నారు వాళ్ళు.
స్వస్వరూపానంద, ఇది బాగుంది, స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్యభిధీయతే. ఈజ్ దేర్ ఎ స్పిరిచువల్ హైరార్కీ అని అడిగితే అప్పుడు ఏమంటున్నారంటే ఆయన అదేంటంటే కేవలంగాను వాళ్ళు అంటే దానికి ఆధారాలు లేకుండా ప్రపోజ్ చేస్తున్నారు ఇలాగా. అవును అంటే ఉంది అని, అంతేగాని ఆత్మ ఈజ్ ప్రత్యక్ష, సెల్ఫ్ ఎవిడెంట్. ఆత్మ ప్రత్యక్షంగా తెలుస్తుంది. నో ఇట్ అండ్ బీ డన్ విత్ స్పెక్యులేషన్. తెలుసుకోండి, అప్పుడు మీరేమోని ఊహతోటి అంటే నో ఇట్, అప్పుడు మీకు తెలుస్తుంది. వన్ మే అడ్మిట్ సచ్ ఏ హైరార్కీ. అప్పుడు మీరు అలాంటి హైరార్కీని ఎనదర్ మే నాట్, ఒకళ్ళు దాన్ని కాదంటారు, ఒకరు ఉన్నదంటారు. బట్ నో వన్ కెన్ గెయిన్సే ద ఆత్మ. అంటే ఎవళ్ళు కూడా ఆత్మని పొందడం అన్నది మాత్రం లేదు అక్కడ. అంటే ఇక్కడ హైరార్కీ ఉంటేనేమిటి, లేకపోతేనేంటి, అది కేవలంగా ఆధారాలు లేనటువంటి ఒక నమ్మకంగా ఉంచేశారు. ఆత్మ అన్నది ప్రత్యక్షానుభూతి. తెలుసుకోండి, అప్పుడు మీకు అది అర్థం అవుతుంది, అంటే స్పెక్యులేట్ చేయగలరు. వన్ మే అడ్మిట్ సచ్ హైరార్కీ. అలాంటి హైరార్కీని ఒకరు అవునవచ్చు, మరొకరు కాదనొచ్చు. కానీ ఎవరు కూడా ఆత్మని ఎలా పొందడం అనేది నో వన్ కెన్ గెయిన్సేది ఆత్మ అని చెప్పారు. అది లేదు అక్కడ. అయితే భగవాన్ ప్రవృత్తి నివృత్తి మార్గాల విషయంలో ఏం ఆలోచిస్తున్నారు అన్నారు. రెండూ కూడా చెప్పబడ్డాయి. అయితేనేంటి, ఏది రెండిట్లో గొప్పది? మీరు ఆత్మని పవిత్రమైన సరళమైనగా చూస్తే అదే నివృత్తి. మీరు ఒకవేళ సెల్ఫ్ని ప్రపంచం అంతటా ప్రవృత్తిగా చూడొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇన్వర్డ్ టర్న్డ్ మైండ్, అంతర్గతంగా టర్న్ అయినటువంటి మనస్సు, అంతర్ముఖి మనస్సు, అదే నివృత్తి. అవుట్వర్డ్ గోయింగ్ మైండ్, బాహ్యంగా వెళ్తున్న మనస్సు ప్రవృత్తి. ఏదైనా నథింగ్ అపార్ట్ ఫ్రమ్ ద సెల్ఫ్. ఆత్మ కంటే ఏది వేర్లేదు, రెండు ఒకటే. అంటే బాహ్య అంతర్బహిష్ట తత్సర్వం అని బయట కూడా అదే చూసామనుకోండి ఆత్మతత్వాన్ని, అప్పుడు ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం రెండు ఒకటి. అదే విధంగా ఆధ్యాత్మికమైన హైరార్కీ కూడా అవేమీ సెల్ఫ్ కంటే అతీతంగా ఎగ్జిస్ట్ అయి లేవు. అవి కూడా సెల్ఫ్లోనే ఉన్నాయి, సెల్ఫ్గానే ఉన్నాయి. ఆత్మని గ్రహించడం అన్నది ఒక్కటే లక్ష్యం అన్నారు. అంటే ఇలాంటి వాటన్నిటి మీద మనం పెట్టుకుని ఆర్గ్యూలు చేస్తూ వాటితోటి టైం పాస్ అయిపోతుంది, అసలైన సంగతి వదిలేస్తున్నాం. ఇన్ ద కోర్స్ ఆఫ్ కాన్వర్జేషన్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎవరో ఏంటంటే పాల్ బ్రెంటన్ అన్న ఆయన, ఒక లేడీ వాకింగ్ హోమ్ ఇన్ ద నైట్, రాత్రి ఇంటికి నడుస్తున్నారు. వాళ్ళు ఒక బ్రైట్ గ్లో, బాగా ప్రకాశవంతమైనటువంటి వెలుగు చూశారు. ఆన్ హాఫ్ ద హిల్ మూవింగ్ స్లోలీ అండ్ జెంట్లీ ఫ్రమ్ నార్త్ టు సౌత్. అది నార్త్ నుంచి సౌత్ కి జెంటల్ గా ఆ హిల్ నుంచి మూవ్ అవుతోంది. శ్రీ భగవాన్ సెడ్, దిస్ హిల్ ఈజ్ సెడ్ టు బి విజ్డమ్ ఇన్ విజిబుల్ షేప్. ఈ హిల్ అన్నది వాకింగ్ హోమ్ ఇన్ ద నైట్, వాళ్ళిద్దరూ ఇంటికి నడుస్తున్నప్పుడు ఒక కాంతి అన్నది హాఫ్ ద హిల్, అంటే ఆ హిల్ కి సగం అంతా కదులుతూను నెమ్మదిగా అది నార్త్ నుంచి సౌత్ కి కదులుతున్నట్టు అయింది అన్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, ఈ హిల్ అన్నది జ్ఞానం, కనబడేటటువంటి అంటే అభివ్యక్తమైన జ్ఞానం అన్నారు. హౌ ఈజ్ ఇట్ విజిబుల్ టు ద ఫిజికల్ ఐ? భౌతికమైన కంటికి ఎలా కనబడిందండి అని అడిగారు. అప్పుడు సాంబాందర్ అనే ఆయన పాడేట, ఎవరైతే నా హృదయాన్ని బాగా ఆకర్షిస్తారో, లేకపోతే అంటే నా చేత ఆకర్షించబడతారో, లేకపోతే నా హృదయాన్ని దోచుకుంటారో, ఐ సింగ్ ఆఫ్ హిమ్ ఇన్ మై మైండ్. నేను ఆయన కోసం నా మనస్సులో, అంటే ద వన్ హూ ఫ్యాసినేటెడ్ మై హార్ట్, నా హృదయానికి అట్రాక్ట్ అయినవాడు, లేకపోతే నా చేత ఆకర్షించబడినవాడు, నా హృదయంతో పట్టుకోబడిన వాడిని నేను ఆయన కోసం నా మనస్సులో పాడుకుంటూ ఉంటాను. ద హార్ట్ ఈస్ క్యాప్టివేటెడ్, హృదయమే అక్కడ పట్టుబడిపోయింది. ఫలితంగా మైండ్ మస్ట్ హ్యావ్ సంక్ ఇన్ టు ద హార్ట్, మనస్సేమో హృదయంలో మునిగిపోయింది. అండ్ యట్ దేర్ ఈస్ ద రిమెంబరెన్స్ విచ్ ఎనేబుల్స్ ద సెయింట్ టు సింగ్ ఆఫ్ గాడ్ లేటర్. అప్పటికి ఇంకా ఆయనకి జ్ఞాపకం ఉండబట్టి ఆయన భగవంతుడి కోసం తర్వాత పాడేదు అంటున్నారు.
ఇది ఎవరు మన యోగానంద గారు మాకు ఉండేవారు ఇక్కడ. ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానమే చెప్తే వ్యక్తావ్యక్త స్వరూపుడు అనేవారు. ఒక టైంలో వ్యక్తం అవుతాడు, ఒక టైంలో అవ్యక్తంగా ఉంటాడు. అందుకే ఆయన్ని వ్యక్తావ్యక్త స్వరూపుడు అంటూ ఉంటాం అండి. దెన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ యంగ్ డిసైపుల్ వాజ్ మెన్షన్. అప్పుడు ఒక అంటే చిన్నగా ఉన్నటువంటి శిష్యుడి యొక్క అనుభవం చెప్పబడింది. ద యంగ్ మ్యాన్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇన్ గుడ్ circumstances, in good health and sober mind, was once facing Sri Bhagavan's picture in his home and meditating on the figure. ఆ యువకుడు ఏంటంటే తన ఇంట్లో అంటే మహర్షి యొక్క పిక్చర్ పెట్టుకుని మంచి పరిస్థితుల్లో, మంచి ఆరోగ్యంతో, మంచి మనస్సుతోటి ఆయన ఏంటంటే భగవాన్ ఎదురుగుండా, పిక్చర్ ఎదురుగుండాను తన ఇంట్లోని ధ్యానం చేస్తున్నాడు కూర్చుని. ఆ ఫిగర్ లోంచి సడన్ గా యానిమేటెడ్ విత్ లైఫ్, అది జీవం పోసుకున్నట్టుగా అయిపోయింది. విచ్ త్రూ ద యంగ్ మ్యాన్ ఇంటూ ఎ స్పాస్మ్ ఆఫ్ ఫియర్. వెంటనే అతనికి కొంచెం భయం వచ్చేసింది. ఈ కాల్డ్ అవుట్ ఫర్ హిజ్ మదర్. అతను వాళ్ళ అమ్మని పిలిచాడు. వాళ్ళ అమ్మ వచ్చి అడిగిందనమాట ఏం జరిగిందని. ఆయన తన యొక్క చుట్టాలందరూ కూడా అక్కడికి వచ్చేసారు. వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ రకంగా కనబడ్డాను. హీ వాజ్ అవేర్ ఆఫ్ దేర్ ప్రెజెన్స్. ఆయనకి వాళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. బట్ వాజ్ స్టిల్ ఓవర్ పవర్డ్ బై ఎ మిస్టీరియస్ ఫోర్స్ విచ్ హీ ట్రై టు రెసిస్ట్. ఒక విచిత్రమైన శక్తి ఆయనని అంటే ఆయన రెసిస్ట్ చేస్తున్నక్కడే హీ ట్రై టు రెసిస్ట్, ఆయన్ని ముంచేస్తున్నట్టు అయిపోయింది. హీ బికేమ్ అన్కాన్షియస్ ఫర్ ఎ షార్ట్ టైం. కొంతసేపు ఆయనకి తెలివి లేకుండా అయిపోయింది. భయం అన్నది ఆయనకు కమ్మేసింది. యాజ్ హీ రిగైన్డ్ కాన్షియస్నెస్, మళ్ళీ ఆయనకి తెలివి వచ్చేసరికి ఆ చుట్టూ ఉన్న ప్రజలు చాలా ఆతురతతోని ఆయన్ని ఎన్నో రకాల మెడిసిన్స్ తేవడానికి ప్రయత్నిస్తున్నారు. తర్వాత వెన్ లేటర్ హీ కేమ్ టు తిరువన్నామలై ఆయన వచ్చినప్పుడు ఆయన హీ హ్యాడ్ సమ్ ఫోర్ బోర్డింగ్ ఆఫ్ సిమిలర్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ అలాంటి అనుభవం వచ్చింది. అప్పుడు అక్కడ ప్రాక్సిమిటీ ఆఫ్ శ్రీ భగవాన్ ప్రివెంటెడ్ ఎనీ అన్టువర్డ్ హ్యాపెనింగ్. అయితే భగవాన్ సమక్షం అలాంటివి ఏమీ జరగకుండా చేస్తుంది కదా. కానీ ఆయన ఎప్పుడు వెనెవర్ హీ వాండెడ్ అవే ఫ్రమ్ ద హాల్, ఆయన హాల్లోంచి బయటకు వెళ్ళిపోగానే ఆయనకు మళ్ళీ ఆ శక్తిము అంటే నిగ్రహించుకోలేనట్టుగా ఆయన మీదకి వచ్చేసేది. అతనికి భయం వచ్చేసేది. అప్పుడు భగవాన్ అన్నారు, అవునా, నో వన్ టోల్డ్ మీ దిస్ బిఫోర్. ఇలా ఎవరు నాకు చెప్పలేదే. ఎ డివోటీ ఆస్క్డ్, ఒక భక్తుడు అడిగాడు, ఇఫ్ ఇట్ వాజ్ నాట్ శక్తిపాత డిసెంట్ ఆఫ్ డివైన్ పవర్, ఇది శక్తిపాతం కాదా అంటే ఆయనకి శక్తి తన మీద అదే ఒక్కసారిగా ముంచెత్తున్నారు, శక్తిపాతం అంటాం కదా. ఐఎస్ సిటీస్ అంటే మహర్షి అన్నారు, అవును. ఒక పిచ్చివాడు క్లింగ్స్ టు సంస్కారాస్నే పట్టుకుంటాడు, జ్ఞాని అలా పట్టుకోడు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. ఇద్దరికి అదే తేడా. జ్ఞాని ఈజ్ మ్యాడ్నెస్ ఆఫ్ ఎ కైండ్. జ్ఞాన అన్నది ఒక రకమైనటువంటి పిచ్చే. రామకృష్ణ పరమహంస కూడా అలాగే అంటారు. అంటే బట్ శక్తిపాత ఈజ్ సెట్ టు అక్కర్ ఇన్ కర్మ సన్యాస. కర్మ సన్యాసం చేసినప్పుడే శక్తిపాతం వస్తుందని అంటారే. వెన్ మెరిట్ అండ్ డిమెరిట్ ఆర్ ఈక్వల్, పుణ్యపాపాలు రెండు ఈక్వల్ అయినప్పుడు అంటే ఎస్ మల పరిపాక కర్మ సంజ్ఞ అంటే అండ్ శక్తిపాత మీన్ ద సేమ్. అంటే మల పరిపాకం అంటే మనలో ఉన్న అశుద్ధి అంతాను పోవడమే, అదే కర్మ సంజ్ఞ అన్నారు. ఏ మ్యాన్ ఈజ్ రన్నింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్ సంస్కారాస్. ఒక వ్యక్తికి తన సంస్కారాస్ తో ఉంటున్నాడు. వెన్ టాట్, ఆయనకి చెప్పినప్పుడు, హీఈస్ ద సెల్ఫ్, ఆయన ఆత్మ. ద టీచింగ్ ఎఫెక్ట్స్ హిజ్ మైండ్ అండ్ ఇమాజినేషన్ రన్స్ రియోట్. అప్పుడు ఆయనకి ఈ బోధ అతని ప్రభావితం చేసి ఊహలు పరిగెడుతూ ఉంటాయి. హీ ఫీల్స్ హెల్ప్లెస్ బిఫోర్ ద ఆన్ రషింగ్ పవర్. ఆ పవర్ ముందు ఆయన నిస్సహాయుడైపోతాడు. ఆయన అనుభవాలన్నీ కూడా తన యొక్క ఊహని బట్టే ఉంటాయి. ఐఎమ్ ద సెల్ఫ్, నేనే ఆత్మని. వాట్ ఎవర్ హీ మే కన్సీవ్ ఇట్ టు బి. ఆయన ఏ రకంగా ఊహించినా సరే శక్తిపాత అలోన్ కన్ఫర్స్ ద ట్రూ అండ్ రైట్ ఎక్స్పీరియన్స్. అది ఒక్కటే మన నిజమైనటువంటి అనుభూతిని అంటే దృఢం చేస్తుంది అంటున్నారు. వెన్ ద మ్యాన్ ఈజ్ రైట్
ఎప్పుడైతే మనిషి పరిపక్వతకు వస్తాడో ఈ బోధలన్నీ రిసీవ్ చేసుకోవడానికి అప్పుడు ఆయన మనస్సు అన్నది హార్ట్లోకి మునిగిపోతుంది. అప్పుడు ఈ బోధలన్నీ ఇంపార్టెడ్ వర్క్స్ ఇన్ ఏ ఫ్లాష్ అండ్ హీ రియలైజెస్ ద సెల్ఫ్ ఆల్ రైట్. అవన్నీ కూడా ఒక ఫ్లాష్ లాగా వచ్చి సెల్ఫ్ ఒక్కటే ఇది రైట్ అని, ఆల్ రైట్ అంటే అని ఫీల్ అవుతాడు. లేకపోతే దేర్ ఈజ్ ఆల్వేస్ ద స్ట్రగుల్, అక్కడ సంఘర్షణే ఉంటుంది. మనోనాశ, జ్ఞాన అండ్ చిత్త ఏకాగ్రత అంటే ఎనిహిలేషన్ ఆఫ్ ద మైండ్ అంటే ఏకాగ్రత. ఈ మూడు కూడా నాలెడ్జ్ అండ్ వన్ పాయింటెడ్నెస్ మీన్స్ ద సేమ్. ఇవన్నీ ఒకటే అర్థాన్ని చెప్తున్నాయి అని చెప్పారు. అంటే ఆయనకి ఇంకా వాసన తోటి కన్ఫ్యూజ్ అవుతున్నాడు. జ్ఞానికైతే అతను కూడా ఒక పిచ్చివాళ్ళ లాగే ఉంటాడు. జ్ఞానమే ఒక పిచ్చి అన్నారు. అంటే మామూలు వాళ్ళకి అది పిచ్చిలా ఉంటుంది. ఇంద్రియాలే సర్వస్వంగా జీవించిన వాళ్ళకి జ్ఞాని పిచ్చివాళ్ళ ఉంటాడు. జ్ఞానం కూడా ఒక పిచ్చే అంటున్నారు. అర్థమైందా ఇది? వసంతలత, సుధా గారు, మీ అందరికీ, అనుపమ గారు అర్థమైందా? ఇక్కడికి ఆపుదాం. వినబడుతోందా? వినపడుతుంది. ఈ లాస్ట్ దాంట్లో అతనికి అంటే ఆ ఫియర్ అది వచ్చి మనిషి భయంలో ఉండిపోవడం అంటే అదేం శక్తిపాతం అంటే అతని జ్ఞానం వచ్చినట్ట రానట్ట? అదే అన్నారు కదా, సంస్కారాసు ఉన్న వాళ్ళు అదేంటంటే అలా సంస్కార బలం లాగుతోందనమాట. అదే జ్ఞానికి ఆ శక్తిపాతంలోని ఆయన ఆత్మతత్వాన్ని చూడగలుగుతాడు ఆ జ్ఞాపకం వచ్చి. అంటే ఆయన కూడా తన బోధలోవి బాగా తెలుసుకున్నాడు గనక ఆయనకు అనుగ్రహం వల్లే అది వచ్చింది అని గైడెన్స్ ఇచ్చారనమాట. అంటే దానికి భయపడక్కర్లేదని కదా. అంటే ఎవరైతే బోధల్ని చక్కగా వింటారో వాళ్ళకి ఆ అనుగ్రహం వస్తుంది. అంటే అదిను వాళ్ళ యొక్క ఆ సంస్కారాలు కూడా క్షీణం అయిపోవడం వల్ల. అయితే ఇతను ఏంటంటే అది చూసి భయపడుతున్నాడు. అదే పూర్తి జ్ఞానం అంటే ఒక రకమైన పిచ్చే అన్నారు కదా. పిచ్చి అని ఎందుకు అంటున్నారు? మామూలుగా మనం అందరం పిచ్చి వాళ్ళం, ఇంద్రియాలకు లోనైపోయి. అయితే జ్ఞానికి ఈ పిచ్చి మనకి కామన్ అయిపోయింది కనుక అదేదో మనం అది పిచ్చి అనుకుంటాం. ఆయనకు అనుగ్రహం వల్లే వచ్చినా ఆయన భయపడ్డాడు అంతే. మహర్షిలా వెళ్ళేసరికల్లా అలా అవుతుంది. అంటే అది అనుగ్రహమే. తర్వాత మొదటి ప్రశ్న 273 చదివాం మనం. ఎంతవరకు ఇక్కడ అతను అదే ఏంటది అంటే మీరు అద్వైతులు కదా, గాడ్ ని ఎలాగా చూస్తారు అని అంటే అంటే భక్తుడు, భగవంతుడు ఆ రాసినటువంటి అవి పోయమ్స్, అవి హిమ్స్, అవి కూడా అవన్నీ ఒకటే. అవన్నీ సెల్ఫ్ తాలూకు ప్రొజెక్షనే, అదంతా సెల్ఫే. మరి మీరు అరుణాచలాన్ని ఎందుకు స్పెసిఫిక్ గా, ఎన్నో కొండలు ఉన్నాయి కానీ అరుణాచలాన్ని ఎందుకు మీరు భగవంతుడిగా కన్సిడర్ చేస్తున్నారు, సెల్ఫ్ గా కన్సిడర్ చేస్తున్నారంటే, అంటే అందులో ఉన్న పవర్ అతన్ని లాగింది. ఎలాగా వీళ్ళందరూ అలహాబాద్ నుంచి ఇక్కడ భగవాన్ కోసం వచ్చారు, అలాగే మిగతా అతనికి ఆ అరుణాచలంలో ఒక అంటే దాని మీద సెల్ఫ్ అనేటువంటి, అంటే అదే భగవంతుడు, అదే పరమాత్మ, అదే సెల్ఫ్ అనేటువంటి ఇది అనిపించింది. అందుకని అతను ఇక్కడికి వచ్చి దాన్ని చూస్తున్నారు. మిగతా వాళ్ళకి కొండలుగా కనిపిస్తాయి. అది రెండోది ఇంకోటి చెప్పారు ఏంటంటే, ఈ సెల్ఫ్ అనేది లోపటే ఉంటుంది కానీ బయట అనేది ఉండదు. అది కొండగా మనం చూడం, ఫిజికల్ గా కాదు, అది
దాంట్లో ఉండేటువంటి ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మిక శక్తి అనేది చాలా అరుణాచల is ఇంపార్టెంట్. ఆత్మ అంటారు. ఆత్మగా చూడమని. అరుణాచలమే ఆత్మ. ఆత్మ ఆత్మ అదిగా కొండలా కాదు అంటే వీళ్ళందరూ అది కొండలుగా ఫిజికల్ రూపంగా కనిపిస్తారు. నేను అలాగే అనుకుని ఏమిటి ఈ కొండకి ఎందుకు అంత స్పెసిఫిక్ అంటే మా వాళ్ళు చెప్పేవారు ఈ కొండలో ఎంతో మంది అగస్త్యుడి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఋషులందరూ అక్కడ సాధన చేసి తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. అది చాలా పవిత్రమైన కొండ. ఇంకేదో కూడా చెప్పారు చాలా. అయితే అది నేను ఎంతసేపు కొండలాగే చూశాను కానీ మనకు అది ఆత్మతాలు స్వరూపంగా ఏమీ తెలియలేదు. ఇప్పుడు చదువుతూ ఉంటే ఆయన అలా అన్నారు కాబట్టి ఆయన అక్కడికి వచ్చి ఆయన ఉండిపోయారు అక్కడే. తర్వాత మెడిటేషన్ గురించి అడిగారు. రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ మీద చేస్తే హార్ట్ మీద చేసినట్టు ఉంటుందా అంటే ఇది ఇక్కడ కూడా ఎక్కడైనా చేయొచ్చు. కుడి కాదు, ఎడం కాదు, బయట కాదు, లోపల కాదు, అన్ని అది మామూలు హార్ట్, ఫిజికల్ హార్ట్ కాదు. అది ఆత్మ అనేది లోపటే ఉంటుంది కానీ బయట అనేది ఉండదు అని కూడా అది చెప్పారు. దానికి ఇటు అటు అని ఉండదు అని, స్పేస్ తో సంబంధం లేదు. ఆ తర్వాత చెప్పారు మీరేమోని హార్ట్ లోని వారసు కవత్తన్వి పీతాభాస్య త్వణూపమ అంటే ఒక ఒక పుల్ల చిన్న ఏంటిది ముళ్ళులాగా ఉంటుంది హార్ట్ లో ఉంటుంది అంటే బాడీ నేను అనుకున్న వాళ్ళకు సెంటర్ చూపెడుతున్నాం గానీ అది ఒక దగ్గర ఉంటుందా అంతా ఉంటుందని చెప్పారు కదా. అలాగే ఇంకో పాయింట్ కూడా ఆత్మ పరమాత్మ పరా పేర్లన్నీ ఉన్నాయి. ఇవేమిటి అంటే అది ఒక్కదానికే వాళ్ళు రకరకాల మనుషులు రకరకాలుగా దానికి అర్థాలు చెప్పారు అన్నారు వాళ్ళ అభివృద్ధిని బట్టి. తర్వాత బుద్ధుడు తాలూకు విషయం గురించి చెప్పారు. బుద్ధుడిని నువ్వు భగవంతుడిని అదే ఏదో అడుగుతారు వీళ్ళు, హీనయానం మహాయానం ఒక అంటే ఈ మహాయానం వాళ్ళు ఒక విగ్రహారాధనలు బహుశా అవన్నీ చేస్తారు. హీనయానం వాళ్ళు చేయరు. ప్రతి దానికి అతను సైలెంట్ గానే ఉన్నాడు. బుద్ధుడు సైలెన్స్ తోనే అతను కన్వే చేశాడు. ఏమడిగారు అహంకారం అన్నది ఉందా అంటే సైలెంట్ అయిపోయాడు. అదే విధంగా ఇగో లేదా అంటే సైలెంట్. అలాగే భగవంతుడు ఉన్నాడా భగవంతుడు లేడా అన్నిటికీ ఆయన సైలెంట్. ఆయన ఆన్సర్ సైలెన్స్. ఈ మహాయాన హీనయాన స్కూల్స్ వాళ్ళు ఆయన్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేశారు అన్నారు ఆ సైలెన్స్. అంటే వాళ్ళేమో అతన్ని ఒక అంటే భగవంతుడిలో నమ్మని మనిషిగా ట్రీట్ చేశారు అని, ఎథీస్ట్ గా. అప్పుడు అతను ఎథీస్టే అయితే నిర్వాణం గురించి ఎందుకు చెప్తాడు, పునర్జన్మల గురించి ఎందుకు చెప్తాడు అని మా భగవాన్ అతన్ని ఇంటర్ప్రిట్ చేసిన వాళ్ళు తప్పుగా చేశారు. అది తెలుసుకున్నావా అంటే అది అతను అన్నాడు, ఇది ఒకటి అన్నంటే కరెక్టే నువ్వు చెప్తుంది అని భగవాన్ దానికి అర్థం చేశారు. తర్వాత ఇదేంటి భక్తి అనేదే జ్ఞానము అని చెప్పారు ఇక్కడ. నెక్స్ట్ దాంట్లో వైష్ణవిజము అద్వైతిజము. ముస్లిం ప్రొఫెసర్ అడిగారు వైష్ణవిజాన్ని మనం ఏ విధంగా అద్వైతిజం తోటి రికన్సైల్ చేస్తాం అంటే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే విశిష్టాద్వైతిన్స్ అంటే ఇక్కడ వైష్ణవైట్స్ కాల్ దెమ్సెల్స్ వైష్ణ అద్వైతిన్స్ విశిష్టాద్వైతిన్స్ అంటారు. అంటే అది కూడా అద్వైతమే. అంటే మన ఆత్మలో ఎలా అయితే సోలు ఈగో గ్రాస్ బాడీ ఇలా ఉన్నాయో అలాగే భగవంతుడిలో పరమాత్మ ప్రపంచము ఇండివిజువల్స్ ఉన్నారు. అలా అంటే ఇది ఎంత నిజమో అవి అంత నిజం అన్నమాట. భక్తి అంటేనే జ్ఞానము, భక్తి అంటేనే సెల్ఫ్ ఎంక్వైరీ. ఇది అదే అసలైనటువంటి మాట అని చెప్పారు. భక్తి అంటే నువ్వు భగవంతుడు వేరు భక్తుడు వేరు అని కాదు. ఉంది కదా అని ప్రశ్న అన్నమాట. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పారు, స్వస్వరూప అనుసంధానమే భక్తి రీతి అభిధీయతే అన్నారు. అంటే అదే భక్తి అని చెప్తున్నారు. నారద భక్తి సూత్రాల్లో అలాగే చెప్పారు కదా. అవును, భక్తి రీతి ఇదేనేమో నారద భక్తి సూత్రాల్లోంచి. రిఫ్లెక్షన్ ఆన్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ భక్తి అని ఉంది.
అందుకని అద్వైతీన్స్ ఏమో వాళ్ళు భగవంతుడు అంటారు, వీళ్ళు ఆత్మ అంటారు, అంతే తేడా. ద్వైతులు భగవంతుడు అసలు విశిష్టాద్వైతానికి అద్వైతానికి తేడా ఏంటి అంటే అంటే అదే కదా, విశిష్టాద్వైతం అంటే ఏం చెప్పా అర్థం నాకు. అంటే విశిష్టమైన అద్వైతం ఇప్పుడు అది కూడా అంటే భగవంత్ అంటే అంత భగవంతుడనేనా ఏమిటి అది? అదే ఫైనల్ గా అక్కడికే వస్తున్నారు కదా. అందుకనే కదా వీళ్ళు వాళ్ళని మేము విశిష్ట అద్వైతులు అని చెప్పుకుంటున్నారు అని. ఇంతకీ భక్తి అంటే వీళ్ళు కొబ్బరికాయ కొట్టడం, పూజలు చేయడం అన్నది మనకు అలవాటైంది. కానీ నారద భక్తి సూత్రాలు చదివితే అది ఏదీ లేదు అందులో. ఇగో ఇక్కడ చెప్పినట్టుగా స్వస్వరూప జ్ఞానమే భక్తి అని చెప్పొచ్చు. అది ఆ తర్వాత ఇలాగ గురువుల్లో కూడా ఒక రకమైన హైరార్కీ ఉందా, క్రమంగా అంటే ఆర్డర్ ఆఫ్ సీనియారిటీ ఇలాంటివి ఉన్నాయా అని అంటే అవి ఏది ఉంటేనేమిటి నీకు అవంత వాటి అవసరం ఏం లేదు అనుకోవడం. ఉంటే ఉన్నారు, లేకపోతే లేదు.